రాంబాబుకి మరికొన్ని రోజులు జైలు తప్పేటట్టు లేదు, రిమాండ్ అయితే మరిన్ని కేసులు ఉండటంతో అసలు అంబటి రాంబాబు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడైతే విచారణ జరిగేదైతే జనసేన నేత గాది వెంకటేశ్వర గారు ఎవరైతే ఉన్నారో గతంలో ఏదో కేసు ఫైల్ చేసిన దాన్ని విచారణ వస్తుందంటున్నారు. అది కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏదో అవినీతి జరిగింది అప్పట్లోని కేసు ఫైల్ అయిందంటారు. ఏం జరుగుతుంది అసలు అంబటి రాంబాబు గారి విషయంలో? సార్, ఈరోజు నేను ఇప్పుడే చూస్తా ఉన్నా టీవీలో అంబటి రాంబాబుని కోర్టు దగ్గర నుండి తీసుకొస్తా ఉన్నట్టున్నారు. రాజమండ్రి జైలు నుంచి కోర్టుకు తీసుకొస్తా ఉన్న క్రమంలో ఆయన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు ఎలాగైతే హాహాభావాలు పెడతారో తగ్గేదేలే అన్నట్లుగా అలాంటివి ఇప్పుడే అంబటి రాంబాబు గారు చేస్తా ఉన్నారు. మేము అదే బాధపడుతున్నాం సార్. మాకు ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ అంటే అంబటి రాంబాబు గారు జైల్లో ఉండటంతో మిస్ అవుతా ఉన్నాం. మాకు ఇట్లాంటి ఎంటర్టైన్మెంటే కావాలి. మొన్న మధ్య మీరు చూసే ఉంటారు, ఆయన ఏంటది ఆమ్లెట్ వేస్తున్న వీడియో 1,00,000 మందికి పైగా చూశారట. ఏదైనా రాజకీయ ప్రసంగం చేస్తున్నటువంటి వీడియో మాత్రం ఎవరు చూడలేదట. సో ఇట్లాంటివన్నీ కూడా మేము మిస్ అవుతా ఉన్నాం అని బాధపడతా ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి మరో అంశం ఏంటంటే, లక్ష్మీనాథ్ గారు ఈయన జైలుకి వెళ్ళినటువంటి సందర్భం ఒకటైతే, ఈ రోజు ఈయన సత్తెనపల్లిలో ఎదుర్కొన్నటువంటి మరో కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. 2023లో ఏదైతే ఈ సంక్రాంతి సంబరాల పేరుతోటి బలవంతంగా లాటరీలు జనాల నెత్తి మీద గుద్దేటటువంటి ప్రయత్నం చేయడంతో ఈయన మీద చీటింగ్ కేసు ఒకటి అండ్ ఆల్సో ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 5 అని చెప్పేసి ఇంకొక మరొక కేసు ఏదైతే ఇతని మీద నమోదైందో, లాటరీ యాక్ట్ ఉంటుంది అదంతా కూడా, దాని మీద ఈరోజు ఈయన సత్తెనపల్లి కోర్టుకి అటెండ్ అవుతున్నట్టున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, రాంబాబు గారి మీద గత వైసీపీ ప్రభుత్వంలోనే ఈ కేసు నమోదైంది అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలించాలా. 2023 జనవరి 16వ తారీఖున ఈ కేసు సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 8/2023గా రిజిస్టర్ అయ్యింది. సెక్షన్స్ వచ్చేసి చీటింగ్ సెక్షన్. సో అప్పుడు గాదే వెంకటేశ్వరరావు గారు సత్తెనపల్లి ఇన్ఛార్జ్గా ఉన్నారు జనసేన పార్టీకి, అండ్ ఆల్సో ఈజ్ లైక్ డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ ఫర్ జనసేన, ఉమ్మడి గుంటూరు జిల్లాకి జనసేన అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు ఆ కేసు తీసుకోకపోతే కోర్టు డైరెక్షన్స్ తోటి, గుంటూరు ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ డైరెక్షన్స్ తోటి పోలీసులు కేసు నమోదు చేయాల్సి వచ్చింది. మరొక అంశం ఏంటంటే, ఏ సెక్షన్లు పెట్టాలో ఈ కేసులో అనేటటువంటి విషయం కూడా కోర్టు ప్రత్యేకంగా చెప్పి పోలీసులను డైరెక్ట్ చేయడం వల్లే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టాల్సి వచ్చింది. కానీ కేసు పెట్టిన తర్వాత వీడు 1 సంవత్సరం 3 నెలలు అధికారంలో ఉన్నారు. అప్పుడు ఈ కేసు అసలు బయటికి రాకుండా అంబటి రాంబాబు గారు చూసుకున్నారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు అయింది, దాదాపుగా 20 నెలలు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 20 నెలల తర్వాత అంబటి రాంబాబు గారు నోటి దురుసు, ఆయన ఎప్పటి నుండో అరెస్ట్ అవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. అవన్నీ వెరసి ఈ రోజు ఈ కేసు బయటపడటం ఏదైతే ఉందో, ఒక గుంటూరు జిల్లా ప్రాంత వాసిగా మా గుంటూరు జిల్లాకు చెందిన వారంతా కూడా భార్యాబిడ్డలతో సంతోషంగా ఉండాలి అనుకునేటటువంటి నేను, అంబటి రాంబాబు అనే వ్యక్తి కూడా సంతోషంగా భార్యాబిడ్డలతోటే ఉండాలని అనుకుంటాను. కానీ మనమందరం కూడా చట్టాలకి ధర్మాల శాసనాలకి మనం లోబడి ఉండాలి. కాబట్టి అంబటి రాంబాబు గారు నిజంగా తప్పు చేసి ఉంటే మాత్రం, అది ప్రూవ్ అయితే మాత్రం శిక్షను అనుభవించాలి. ఈ కేసులో మరి ఏం జరిగిద్దో చూద్దాం. మరొక విషయం ఏంటంటే, ఈ కేసు బయటపడగానే నేను అంబటి రాంబాబు గారి ఎలక్షన్ అఫిడవిట్ చూశాను. వంశీ గారు ఆయన మీద మరొక లక్ష్మీనాథ్ గారు చెప్పండి. ఎలక్షన్ అఫిడవిట్ లో ఇతని మీద రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో 2019లో నమోదైనటువంటి ఒక హత్య కేసు, అది అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉంది. 307 సెక్షన్ 307 కింద రాజుపాలెం పోలీస్ స్టేషన్ పల్నాడు జిల్లాలో ఇతని మీద మరొక హత్య కేసు ఉంది. మరి ఈ కేసు కూడా వెలుగులోకి వస్తుందేమో నాకైతే తెలియదు. ఆ కేసు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను అదే అడగబోతున్నా మిమ్మల్ని. ఇది మరిన్ని కేసులు ఆయన మీద 36 అంటున్నారు, కొంతమంది 40 కేసులు అంటున్నారు. అసలు అంబటి రాంబాబు గారు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఆ కేసు కూడా విచారణకు వచ్చే అవకాశం ఉందంటారా? సార్, నేను అదే చెప్తా ఉన్నా సార్. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఎఫ్ఐఆర్ నేను చూస్తా ఉన్నా. రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు, దాని డీటెయిల్స్ ఏంటనేది ఇంతవరకు తెలియదు. కానీ అంబటి రాంబాబు గారి ఎలక్షన్ అఫిడవిట్ లో ఏం రాస్తుందంటే, ఛార్జెస్ అని అంటే నో అని చెప్పి పెట్టేశారు అక్కడ. అంటే దాని గురించి ఒక్కసారి కూడా అంబటి రాంబాబు గారు కోర్టుకి అటెండ్ అవడం కానీ బెయిల్ తీసుకోవటం కానీ జరగలా. కాబట్టి దాని మీద కూడా పీటీ వారెంట్ ఇష్యూ చేసేటటువంటి అవకాశం ఉందని
నేను అనుకుంటా ఉన్నా. కాకపోతే నేను ఇక్కడ లాయర్ని కాదు కాబట్టి నాకు వాటి ప్రామాణికాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి నేను ఇంతవరకే చెప్పగలను. మరొకటి ఏంటంటే, మా జిల్లా వాసిగా మాకు అత్యంత హాస్యం పండించేటటువంటి అంబటి రాంబాబు, డాన్సులేసి మమ్మల్ని అందరినీ ఎంతో అలరించేటటువంటి అంబటి రాంబాబు, అలాగే ఆమ్లెట్ వేస్తే 1,00,000 మంది చూశారు ఆయన యూట్యూబ్ ఛానల్లో. అట్లాగే త్వరగా బయటకు వచ్చేసి ఆమ్లెట్లతో పాటు ఈసారి మరి మసాలా అట్లు, దోశలు, ఇడ్లీలు అవి కూడా వేసేటటువంటి వీడియోల్లో బాగా వ్యూస్ సంపాదించాలని అయితే అంబటి రాంబాబు గారి కళాత్మకానికి అభిమాని అయినటువంటి నేను కోరుకుంటా ఉన్నా. రైట్ సార్, మరి కాసేపట్లో మీతో మాట్లాడుతా ఉన్నాం. ఎస్ మరి కాసేపు స్క్రీన్ లో చూస్తా ఉన్నాం. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. ఇట్లా ఆ టీవీ స్క్రీన్ లో చూస్తా ఉన్నాం. పుష్ప పెంచినట్టు ఈయన కూడా గడ్డం పెంచేసి ఇట్లాంటి కామెడీనే మిస్ అవుతా ఉన్నాం మేము. ఈ జనవరి 31వ తారీఖు నుండి ఇట్లాంటి కామెడీ ఎంత మిస్ అయ్యాం. సో ఇట్లాంటి కామెడీలు చేయడానికన్నా అంబటి రాంబాబు బయట ఉండాలని కోరుకుంటా ఉన్నా. రైట్ సార్, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి వైసీపీ నేత చిత్తా విజయభాస్కర్ రెడ్డి గారు రీకనెక్ట్ అయ్యారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. విజయభాస్కర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. అందరికీ ధన్యవాదాలు. ఎస్ విజయభాస్కర్ రెడ్డి గారు, ఏం జరుగుతుంది ఇప్పుడైతే? ఒక కేసులో ఇప్పుడు ఆయనకి మరి బెయిల్ వస్తుందో రాదో తెలిగితే, రాజుపాలెంలో ఆయన మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉందని మరి బండారు వంశీకృష్ణ గారు టీడీపీ నేత ఇంకో బాంబు అయితే పేల్చారు. అసలు వచ్చే అవకాశం ఉందంటారా బయటికి? ఖచ్చితంగా బయటకు వస్తానండి. ఇవాళ వాళ్ళు పీటీ వారెంట్ ప్రొడ్యూస్ చేసినటువంటి కేసు గతంలో 2023లో లాటరీలు నిర్వహించారు, తద్వారా టికెట్లు అమ్మారు. టికెట్లు అమ్మిన దాని మీద అసలు వాస్తవంగా గాదే వెంకటేశ్వరరావు గారు అక్కడనే ఉండుండొచ్చు, లేకపోతే ఆన్లైన్ లో ఉండుండొచ్చు. ఆయన పెట్టిన ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశాడు కోర్టులో, ఎఫ్ఐఆర్ తీసుకోకపోతే. ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేసిన దాంట్లో ఆయన సెక్షన్ 5 ఆఫ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ యాక్ట్ కిందనే ఆయన దాఖలు చేశాడు 2029 జనవరిలో. అది కోర్టు ఫార్వర్డ్ చేసింది పోలీస్ స్టేషన్ కి. అప్పుడు ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారు, రతనపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ గారు శోభన్ బాబు గారు అనేటువంటి వ్యక్తి దాన్ని ఎఫ్ఐఆర్ కట్టాడు 8/90/2023గా కట్టి సెక్షన్ 5 ఆఫ్ చిట్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ యాక్ట్ కింద కట్టారండి. ఆ తర్వాత అది ఇన్వెస్టిగేషన్ జరిగిందా జరగలేదా, అసలు ఈ కేసు పెండింగ్ ఉందా లేదా అనే విషయం కాదు సార్. అప్పుడెప్పుడో కేసు ఫైల్ అయితే మీ ప్రభుత్వం ఉండంగా అంబటి రాంబాబు గారు అప్పట్లో మంత్రిగా ఉన్నారు. అందువల్లనే ఆ కేసుని 90 రోజుల్లోపు ఏమీ విచారించలేకపోయారా పోలీసులు? గతంలో 90 రోజుల్లోనే అదేనండి పొరపాటు. అదే మాకు కేసు ఉన్నంత మాత్రాన మేము అధికారంలో ఉన్నామని రాంబాబు గారు ఏనాడు ఆ కేసుని ఫాల్స్ రెఫర్ చేయమని ఎప్పుడు ఆయన ఏ పోలీస్ స్టేషన్ లో కోరలేదండి. కోరినట్టే అప్పుడే ఎమ్మటనే ఫాల్స్ రెఫర్ చేసేవాడు. అక్కడ వెంకటేశ్వర గారు ఉన్నాడు, ఆయన న్యాయవాది. వంశీకృష్ణ గారికి కూడా తెలుసుంటది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేయదలుచుకుంటే ఖచ్చితంగా ఫాల్స్ రెఫర్ చేయించుకోవచ్చండి. చేయించుకున్నాక తర్వాత కేసుకి వాల్యూ ఉండదు. కాబట్టి మేము చట్టం తన పని తను చేసుకుపోతుంది కాబట్టి మేము దాని దృష్టిని దానిపై దృష్టి పెట్టకుండా ఉంటే కోర్టులో చూసుకుంటాం. ఏదైనా ఉంటే నిజంగా నా మీద ఉంటే రుజువైతే అప్పుడు కోర్టు ఏం చేస్తే అది మేము పడటానికి సిద్ధంగా ఉన్నామనే ఉద్దేశంతో మా రాంబాబు గారు దాన్ని ఫాల్స్ రెఫర్ చేయించుకోలేదు. ఇంకోటి ఏంటంటే ఏమండి, ఆయన ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ లో కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ కంప్లైంట్ లో కానివ్వండి, రాంబాబు గారు ముద్దాయిగా ఉదాహరించిన తప్పితే ఎక్కడ మ్యాటర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ సంక్రాంతి సంబరాలు అనేదే ఉంది కానీ రాంబాబు అని ఎక్కడా లేదు. ఒక్కసారి పరిశీలించుకోండి. ఇప్పుడు వచ్చినటువంటి పీటీ వారెంట్ రిపోర్ట్ లో కానివ్వండి, గతంలో ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారు పంపించినటువంటి కేసులో కానివ్వండి, ఎక్కడ సో అండ్ సో లాటరీ స్కీమ్ వాజ్ హెడెడ్ బై అంబటి రాంబాబు హూ ఇస్ ది మినిస్టర్ ఆఫ్ ఎట్ ద టైం అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు.
అంబటి రాంబాబు గారి పేరు మెన్షన్ ఎక్కడ ఆయన కంప్లైంట్ లో ముద్దాయికి అడిగి కాలంలో చేశారు తప్ప ఎక్కడ మెటీరియల్ ఇంకోటి భాస్కర్ రెడ్డి గారు ఎస్ దీనిలో ఒకవేళ కొన్ని రోజులకి బెయిల్ దొరికినప్పటికీ ఆయన మీద మరిన్ని కేసులు నమోదు ఇప్పటికే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మరిన్ని రోజుల పాటు అంటే ఆల్మోస్ట్ ఇంకా ఒక నెలల పాటు ఆయన రిమాండ్లో ఉండే అవకాశం ఉందంటారు. ఇప్పుడే ఇంకో బాంబు పేల్చారు టీడీపీ అధికార ప్రతినిధి, ఆయన రాజుపాలెంలో ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఉందని, అది ఇంకా 307 అంటున్నారు. ఎలా చూడాలి? అది ఆ కేసులు ఏమీ లేవండి. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు అవన్నీ ఈయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదని. ఆ కేసు కాదండి, నేను ఇంకోటి కూడా చెప్తానేనండి. ఇల్మెట్ల గ్రామంలో కోడెల శివప్రసాద్ మీద గ్రామస్తులందరూ ఎగబడ్డారు. ఆయన పోలింగ్ బూత్ లో దొరబడి రిగ్గింగ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ఎగబడ్డారు. ఆ కేసులో కూడా అంబటి రాంబాబు గారు పేరు పెట్టారు. కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో అంబటి రాంబాబు గారు కానివ్వండి ఇంకా కొన్ని డిలీట్ చేశారు. ఆ కేసులో ఎందుకు డిలీట్ చేశారు? వాళ్ళు ఆ టైంలో అక్కడ లేరు, లేదా ఆ ప్రాంతంలో కూడా లేరు. వేరే మండలంలో వేరే ప్రాంతాల్లో వాళ్ళు ఎలక్షన్ క్యాన్వాస్ చేసుకుంటా ఉన్నారు, లేకపోతే పోలింగ్ బూత్లు పరిశీలించుకుంటా ఉన్నారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో ఆ పేరు డిలీట్ చేశారు, ఆయనతో పాటు ఒక 3-4. అంతేగాని ఆయన ఎక్కడ అసలు రాంబాబు గారు క్రైమ్ చేయడం అనేది ఒక విచిత్రం అండి. రాంబాబు గారు ఎవరితోటైనా కానీ ప్రశ్నిస్తాడు, అవాస్తవం ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నిస్తాడు. రెండోది, ప్రతి ఒక్కరితోటి జోవియల్ గా ఉంటాడు, అంతవరకు నో డౌట్. ప్రతి ఒక్కరిని సోదరులాగా భావించాలి, పని చేసి పెడతాడు. పని అవుతుందా కాదా అనేది అడిగే వ్యక్తిని బట్టి, చేయించుకునే పనిని బట్టి ఉంటది. అంతేగాని ఆయన కక్షపూరిత వాతావరణమో కక్ష సాధిద్దామనే ఉద్దేశము రాంబాబు గారికి ఎప్పటికీ లేదు, ఎప్పటికీ ఉండదు కూడా. ఆయన క్యారెక్టర్ అటువంటిది కాదు. రైట్. విజయభాస్కర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రసాద్ గారు, అంబటి రాంబాబు గారికి మళ్ళీ చొక్కెదురైంది. మరొక పీటీ వారెంట్ మీద ఆయన అయితే మరి కస్టడీలోకి తీసుకునే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. బెయిల్ ఇప్పుడే రాకపోవచ్చు అంటున్నారు. అదే సమయంలో టీడీపీ అధికార ప్రతినిధి మరి ఇంకొక బాంబు అయితే పేల్చారు వంశీకృష్ణ గారు. ఆయన మీద రాజుపాలెంలో ఇంకో అటెంప్ట్ మర్డర్ కేసు అయితే గతంలోనే ఉంది. మరి మేమైతే ఆయన భార్య పిల్లలతో ఉండాలని కోరుకుంటున్నాం, కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటున్నారు. ఆయన ఏమంటారు మీరు? చట్టం తన పని తాను చేసుకుంటారు. ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నమస్తే. అలాగే ప్యానల్ లో ఉన్న మిత్రుడికి మీకు కూడా నమస్తే. నమస్తే సార్. సార్, ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, నా సౌండ్ నాకే వస్తుంది, కొంచెం ఒకసారి చెక్ చేయండి. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ అరెస్ట్ వారెంట్ కి సంబంధించిన విషయంలో ఆయనకి మొదటి రోజు 36, తర్వాత 54 మొత్తం కేసులు పెట్టి నిన్న మొత్తానికి ఒకే రోజు 36 మీద కేసులు కొట్టడం చూసాం. చట్టం తన పని అది చేస్తూనే ఉంది. 56 కేసుల్లో కూడా ఆయనకి మొత్తానికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇది కొత్తగా పీటీ వారెంట్ 23వ సంవత్సరంలో గాది వెంకటేశ్వరరావు గారు ఎప్పుడైతే ఆయన లాటరీ అన్నది 1998 యాక్ట్ అండి, యాజ్ పర్ లాటరీస్ యాక్ట్ అయితే క్లియర్ గా ఏం చెప్తుందంటే, ఇన్ కేస్ ఆయన ఒక ప్రొఫెషనల్ గా ఒక లాటరీ నిషేధించిన తర్వాత దాన్ని స్టేట్ వైడ్ గా కండక్ట్ చేయడం లేకపోతే డిస్ట్రిక్ట్ వైడ్ గా కండక్ట్ చేయడం అన్న దగ్గర దాని పూర్వపరాల మీద బేస్ చేసుకుని ఆయనకి బెయిల్ వస్తుందో రాదో తర్వాత విషయం. ఇప్పుడు కోర్టులో ఉంది, కోర్టు పరిధిలో ఉంది. రెండోది ఏంటంటే, ఇది ఆ రోజు సంక్రాంతి సందర్భంగా ఇన్ కేస్ ఆయన ఒక లాటరీ తీయడానికి తీసింది ఒక కేసు అన్న దాంట్లో దాని కేసు డెన్సిటీ కన్నా మనం జాగ్రత్తగా గమనిస్తే దీంట్లో అభియోగం ఏమని మోపబడిందంటే, పెన్షన్ లో 200 రూపాయలు డిడక్ట్ చేసి ఆ లాటరీ టికెట్లు ఇచ్చారు అన్నది ఒక అభియోగం. అది ఎంతవరకు ప్రూవ్ అవుతుందో సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్న నేను ఒక డిబేట్ లో గాది వెంకటేశ్వరరావు గారితో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ కూడా ఆయన దగ్గర కూడా పూర్వపరాలు ఏం లేవట. హి హాస్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ ఈ కేసు ఇలా ఈ మూమెంట్ లో తీసుకుంటారని. అంటే సాధారణంగా కోర్టు పర్వ్యూలో ఉన్నప్పుడు ఏంటంటే, బెయిల్ గ్రాంట్ చేసినప్పుడు ఈ పర్వ్యూలో ఇంకేమైనా కేసెస్ ఉన్నాయి అన్నది కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ పర్టికులర్ కేస్, దీనికి అంత ఇది ఉండదు. నాకు తెలిసి 41A నోటీస్ ఇచ్చి తర్వాత దీని మీద విచారణ కంటిన్యూ చేస్తారు, కానీ దీన్ని అరెస్ట్ కి లీడ్ అయిపోయేంత ప్రాబ్లం అయితే నాకైతే కనబడట్లేదు దీంట్లో. ఎందుకంటే లాటరీ అనేది ఆ సందర్భం అంటే పెద్ద పండగ సందర్భంగా వేరే వేరే సంస్థలు ఏవో నిర్వర్తించవచ్చు. ఉదాహరణకి అంబటి రాంబాబు గారు చారిటీ ఏదైనా ఉండి ఆ ట్రస్ట్ స్పెసిఫిక్ గా ఇది కనుక ఇస్తే ఈయనకి కొంచెం పర్సనల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. బట్ నాకు తెలిసినంత వరకు ఆయన ఆ సందర్భంగా ఒక చీఫ్ గెస్ట్ కింద వెళ్ళాడు. ఆయన తర్వాత ఆయన ఊర్లో సంబరాల్ని
ఆయన చేతుల మీదుగానే జరిపించడం జరిగింది. ఆ సందర్భంలో ఫస్ట్ ప్రైజ్ వాడికి కారు లేకపోతే ట్రాక్టర్ ఇవ్వాలి, బహుమతులు కూడా ఇచ్చారు. ఇది దాని మీద ఉన్న పూర్వపరాలు. ఇప్పుడు ఇందాకలే మరి మా వంశీ గారు ఏదో చెప్తూ మర్డర్ అటెంప్ట్ కేసులు ఇవన్నీ అంటే మరి ఏమయ్యేవి, ఎక్కడెక్కడ ఫైల్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు మనకి ఆ లాయర్ల కాళ్ళకి తెలిసినట్టు నెక్స్ట్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి కుమారుడి రాష్ట్రం చిలకలో ఉన్నట్టు ఈ వంశీ గారి లాంటి వాళ్ళు మాకేవో డిబేట్ లో ఒకటో రెండో చెప్తుంటే దాని మీద మేము ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ పూర్వపరాలు మాకు తెలిసినంత వరకు పర్సనల్ కేసెస్ లో ఎంతవరకు అట్రిబ్యూట్ ఉంటాయి అన్నది ఎవరికి తెలియని విషయం. ఇది ముఖ్యంగా ఈ సమస్య మాత్రం నాకు తెలిసి కోర్టు పరిధిలో దీనికి 41A నోటీస్ ఇచ్చి మాత్రమే పంపిస్తారన్నది నాకు ఒక అంచనా. ఇంకోటి కూడా చెప్తున్నారు, చాలా ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతున్నాం, ఆయన బయటకు వస్తే బాగుండు, ఆయన ఆమ్లెట్ వేసిన వీడియోలు లక్షల్లో వెళ్తున్నాయి, ఆయన రాజకీయంగా మాట్లాడితే ఒకటి కూడా వెళ్ళట్లేదు, చాలా ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నాం, బయటికి రావాలని కోరుకుంటున్నారు. ఆయన ఏమంటారు? ఎవరు, వంశీ గారా? వంశీ గారా లేకపోతే తెలుగుదేశం వల్ల? వంశీ గారు పర్సనల్ గా చెప్తున్నారు, చాలా ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నాము, అసలు అంబటి రాంబాబు గారు రావాలి, బయటికి రావాలి, వాళ్ళ కుటుంబంతో ఉండాలని కోరుకుంటున్నాం, కానీ ఏం చేస్తాం, ఆయన చేసిన పాపాల వలన చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటున్నారు. సరే అండి, చట్టం తన పని చేయకుండా చట్టానికి ఇంకో 100 రకాల పాబంధకాలు క్రియేట్ చేశారు అనుకోండి, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి యాడ్ అవుతున్నప్పుడు చట్టం పనిచేస్తూనే ఉంటుంది. అలానే 54 కేసులు పెట్టినప్పుడు చట్టం పనిచేయడం కూడా చూసాం కదా మనం. క్రిస్టల్ క్లియర్ గా ఒకే రోజు 36 కేసులు బెయిల్ ఇవ్వడం కూడా చూసాం కదా, 36 కేసులు కొట్టేయడం కూడా చూసాం కదా, నెక్స్ట్ డే కదా 54 ఎక్యుములేట్ అవ్వడం కూడా చూసాం కదా. చేత ఇది మనోభావాల యుగం. అందులో ముఖ్యంగా ఈ ప్రభుత్వం చాలా సెన్సిటివ్ గా ఉంది. ప్రతిదీ చాలా సెన్సిటివ్ గా తీసుకుని ప్రతి దాన్ని భూతద్దంలోను పైన క్లాసుల్లోనూ చూసి దగ్గర దూరంగా ఉన్న కేసులన్నీ ఒకేసారి పెట్టడం, దగ్గరగా ఉన్న ఫ్యామిలీని దూరం చేయడం, ఈ కోణంలో సఫలీకృతం అవుతున్న ఈ ప్రభుత్వం నడుస్తుంది. వాళ్ళకి టర్మ్ ఉంది, వాళ్ళు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు, లా అండ్ ఆర్డర్లు బ్రహ్మాండమైన కంట్రోల్లో ఉన్నాయి. ప్రసాద్ గారు, అంత అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడిన ఎమ్మెల్యే గారి మీద కానీ ప్రసాద్ గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, ఆయన వంశీ గారు ఏదో అడుగుతున్నారు, అడగమన్నారు సార్. కేఎస్ ప్రసాద్ గారు, మీరు ఎక్కడికో వెళ్తా ఉన్నట్టున్నారు, దయచేసి పక్కన ఆగండి. మీరు వైసీపీకి చాలా అవసరం, అలా ప్రయాణం చేస్తా మీరు తెలంగాణలో ఉన్నారు కాబట్టి సరిపోయింది. అదే మా ఆంధ్రప్రదేశ్ లో అయితే అది క్రైమ్, ఎక్కడైనా క్రైమే, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా పెద్ద క్రైమ్. దయచేసి పక్కన ఆగండి, మీ క్షేమం మాకు బాగా అవసరం, వైఎస్ఆర్సీకి మీలాంటి సలహాదారులు ఇంకా బాగా అవసరం కాబట్టి దయచేసి పక్కన ఆగండి, పక్కన ఆగి మాట్లాడండి దయచేసి. మీరు బాగుండాలి. మీరు డ్రైవింగ్ లో మైమర్చిపోయి మీరు వైఎస్ఆర్సీ గురించి చెప్పడం మైమర్చిపోయి అక్కడన్నా ఏదైనా గుద్దేస్తారని మా భయం. దయచేసి పక్కనాగి మాట్లాడండి. తెలంగాణలో కాబట్టి సరిపోయింది, ఆంధ్రప్రదేశ్ లో అయితే కనుక నా మీద అక్రమ కేసు పెట్టేశారు అని చెప్పి అనేవారు మీరు. దయచేసి వద్దు ఇట్లాంటివి, దయచేసి పక్కనాగి మాట్లాడండి. కేఎస్ ప్రసాద్ గారు, చిన్నవాడిని, వయసులో చిన్నవాడిని, అనుభవంలో చిన్నవాడిని అయినా అప్పుడప్పుడు ఇట్లాంటివి తీసుకోవాలి. మంచి చెప్పినట్టు వినాలి. కేఎస్ ప్రసాద్ గారు ఇంకా ప్రయాణిస్తానే ఉన్నారు మీరు. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు వంశీ గారు అంటున్నారు తెలంగాణలో వేరే ప్రభుత్వం అని. తెలంగాణలో ఏ ప్రభుత్వం నడుస్తుందో మీకు తెలుసా? అంటే వాళ్ళ జూనియర్ ప్రభుత్వం నడుస్తుందండి, చంద్రబాబు శిష్యుడు ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో అయితే మళ్ళీ మేము కేసు పెడితే అక్రమ కేసు అంటారు కదా. కేఎస్ ప్రసాద్ గారు నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్నారు, తప్పు అని మేము కేసు పెడితే ఆయన తీసుకున్నారు. మీరు చెప్పాక ఆగారు, వంశీ గారు మీరు చెప్పాక ఆగారు. ప్రసాద్ గారు ఇప్పుడు చెప్పండి. ప్రసాద్ గారు కంటిన్యూ. అదేనండి, నాకు వంశీ గారికి నా మీద ఉన్న కన్సర్న్ కి చాలా థ్యాంక్స్. ఆయన చెప్పినట్టు నేను వైఎస్ఆర్సీపీకి సలహాదారుని కాదు, వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ కూడా కాదు. అది అదేనండి, అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు మీరు కేసులు బెటర్, దాని గురించి మాట్లాడుతున్నాం. ఇందులో వైఎస్ఆర్సీపీ తరఫున అనేది మీకు ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది. దాని గురించి మాట్లాడుతున్నారనేది మా బాధ. దాని గురించి మాట్లాడతా కూడా మీరు చట్టాన్ని ఉల్లంఘించి మాట్లాడుతున్నారు. ఏమో సార్, మా దగ్గర ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో కారు నడుపుతా మాట్లాడటం ఎంత ప్రమాదం. మీకేమన్నా అయితే వైఎస్ఆర్సీ ఏమైపోవాలి? మీ అంత మంచి అనలిస్ట్ వాళ్ళు ఎక్కడ తెచ్చుకోగలరు? పర్లేదండి సార్, అందగలేని బాధ కత్తిపేట రాష్ట్రానికి కదా నష్టం, రాష్ట్రానికి నష్టం గారు. మళ్ళీ మీరు ప్రెడిక్షన్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఇప్పుడు అవన్నీ ఎవరు చెప్తారు? మీకేమన్నా అయితే అది మా బాధ. ఇంకోటి సార్, నేను హ్యాండిల్ కూడా ఫిక్స్ చేసి ఉంది. ఈ ఫిక్స్ చేసిన దానికి మాట్లాడుతున్నారు సార్.
నేను హ్యాపీ మాట్లాడుతాను కదా వంశీ గారు ఆయన హ్యాపీ మాట్లాడుతున్నారు, టాపిక్ లో మాట్లాడినవ్వండి. లైవ్ లో మీకు Okay. కన్సర్న్ ఉందన్నప్పుడు Okay. Yes. నేను కూడా ప్రికాషన్స్ ఉన్నాయి లేదు చెప్పాలి కదా నేను. ఎస్ ప్రసాద్ గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఈ అంబటి రాంబాబు గారి కేసులు ఇవి ఎన్ని కేసులు ఉన్నాయో ఏం కేసులు ఉన్నాయో వంశీ గారు అవదాని తర్వాత తోటి ఏదో డైలీ సీరియల్ లో రివీల్ చేస్తేనే కానీ మాకు తెలిసే పరిస్థితి లేదు. ఆయన అంటే మేము తెలంగాణలో ఉన్నాం, మేము క్రానికల్ ఆర్డర్ లో లా కేసెస్ ఏమేమి ఉన్నాయో అన్ని చూసుకుంటే ఈ 56కి సంబంధించిన పీటీ వారెంట్లు మేము ఫాలో అవ్వగలిగాం. కానీ ఈ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ 2023ది ఆ పెద్ద పండగ సందర్భంగా గాది వెంకటేశ్వరరావు గారి కేసు మేము ఫాలో అవ్వలేకపోయాం. ఇవాళ ఇప్పుడు ఇంకోటి ఏదో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లాగా మర్డర్ అటెంప్ట్ కేసు కూడా వాడు చెప్తున్నారు ఆయన. అది ఏ సంవత్సరం ఏదో కూడా దాని పూర్వపరాలు మేము వెతకాలి. మేము కూడా ఇక్కడ ఆస్ కవిత్వం చెప్పినట్టు కొన్ని చెప్పలేము మేము కూడా. సో ఎందుకంటే ఆస్ కవిత్వం చెప్పినంత ఈజీగా వాళ్ళ మీద కేసులు పెట్టగలిగే సామర్థ్యం ఈ ప్రభుత్వానికి ఉన్నప్పుడు చెప్పిన సిచ్యువేషన్స్ ఎట్లా డిమాండ్ చేస్తాయి అన్న దాని మీద ఈ ప్రభుత్వం తన పనితీరుని తను తాను ప్రక్షాళించుకునే దగ్గర లా అండ్ ఆర్డర్ విషయంలో నిజంగా తీవ్ర ఆక్షేపణీయమైన ఆ అంబటి రాంబాబు గారి మాటకి ఆయన సారీ చెప్పినా ఆ పదాన్ని విరమించుకున్న కేసు చట్టం దానిపైన అది చేసింది వంశీ గారు చెప్పినట్టు. బట్ ఇన్ ద సేమ్ సినారియో ఒక గ్రంథాలయ కమిటీ చైర్మన్ గారు కానీ ఒక స్థానిక ఎమ్మెల్యే గారు కానీ అదే విధమైన పరిభాషని మాట్లాడినప్పుడు ఏమని మనం దాని మీద ప్రతిస్పందించాలి, అప్పుడు చట్టం ఏమైంది అన్నది నేను కూడా ప్రశ్నించవలసి. కానీ అన్ఫార్చునేట్లీ ఆడపిల్లలు కాబట్టి ఒక డిఫరెంట్ చట్టం ఏమైనా వర్తిస్తుందో నాకైతే అర్థం కాలేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎండ్ ఆఫ్ ది డే ఈ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎవరు అతిథులు కాదు, ఎవరైనా సరే దాన్ని ఫేస్ చేయవలసి. ప్రసాద్ గారు ఇంకొక మాట కూడా అడగాలి మిమ్మల్ని. ప్రసాద్ గారు ఇంకోటి కూడా అడగాలి మిమ్మల్ని. నిన్న అసెంబ్లీకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు ప్రసంగం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి కొంత అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. 11 నిమిషాలు వీడారు అసెంబ్లీని. అయితే ఆ తర్వాత ఎన్డీఏ సభాపక్షంలో మాట్లాడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడారు. ఏమన్నారంటే ఈ కులాల మతాల మధ్య చిచ్చు పెడితే ప్రయత్నం చేస్తుంది, మనం విడిపోయే ప్రయత్నం, విడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది వైసీపీ, చాలా దారుణంగా ఉన్నారని మాట్లాడారు. ఏమంటారు మీరు? సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ ఉన్న ఈ ప్యానల్ మెంబర్స్ అందరికీ కూడా మాకు ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరికైనా మీకు కూడా ఉంటారు. నేను వంశీ కూడా ఎప్పుడు ఏదో ఈ డిబేట్ లో జుట్లు పీక్కున్న ఉదంతాలు ఉన్నాయి, కానీ వ్యక్తిగతంగా ఆయన నేను కలిసినప్పుడు ఓ సూర్యోద్భవ వాతావరణం ఉంటుంది మా ఇద్దరికి తప్ప ఏదో మాకు పొలం గట్లు తగ్గు ఉన్నట్టు ఎప్పుడు ఉండదు. ఇది వాస్తవం. అట్లాగే ఈ రోజు రాజకీయాల్లో కులాల్ని మతాలని రెచ్చగొట్టి రాజకీయం చేద్దాం అన్నప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయింది సార్. నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ ఏముంటాయి అన్న దాన్ని చూడాలి. మనం ఉత్తరప్రదేశ్, బీహార్ ఇలాంటి ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద జరిగే ఎలక్షన్స్. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ అన్న దగ్గర ఈసారి దాన్ని తట్టి లేపారు. ముఖ్యంగా మతపరంగా ఈ లడ్డు వివాదం అన్నది ఎప్పుడు సమస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆ దేవదేవుడి సన్నిధిలో దానికి ఉపశమనం అన్నది వచ్చేదాకా. ఎందుకంటే ఇవాళ చట్టాలకి కూడా మనం గౌరవిస్తున్నావా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మిగులుతుంది మీరు జాగ్రత్తగా గమనిస్తే. ఎందుకంటే వ్యవస్థ ఒక గౌరవప్రదమైన సుప్రీంకోర్టు ఒక సిట్టుని ఇచ్చేస్తే కూడా, నేను కొన్ని డిబేట్ లో కొంతమంది మాట్లాడుతున్నాను, రిటైర్డ్ జడ్జి కూడా అతను, సస్పెండెడ్ జడ్జి ఒక అతను ఉన్నాడు. ద వే ఈస్ టాకింగ్ ఇస్ టోటలీ రిడిక్యులస్. అసలు దే హావ్ బీన్ బ్రైబ్డ్. ఆ వ్యవస్థకి డబ్బులు ఇచ్చేశారు, బ్రైబ్ చేశారు. ఇది నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు హౌ కమ్ ఇట్స్ పాసిబుల్? అత్యున్నత న్యాయస్థానం, అత్యున్నత దర్యాప్తు సంస్థ రెండు, ఒకటి సిబిఐ, ఇంకోటి సుప్రీంకోర్టు, వీటికి బ్రైబ్ ఏంటండి నాకు అర్థం కావట్లేదు. ఈ ప్యానల్లో అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు. కానీ ఫస్ట్ థింగ్, ఈ రోజు సిట్ ని గౌరవ సుప్రీంకోర్టు డిప్లాయ్ చేసింది స్టేట్ అండ్ సెంట్రల్ సిబిఐతో కలిపి. పోలీస్ వ్యవస్థ మీద ఎవరికైనా గౌరవం ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు అవుట్కమ్ వాళ్ళు ఏమి ఇచ్చారు? ఛార్జ్ షీట్ మాత్రమే ఫైల్ అయింది. ఫైనల్ వెరిడిక్ట్ ఏమొస్తుందో ఎట్లా వస్తుందో కూడా ఏం లేదు. ఛార్జ్ షీట్ లో ఉన్న పూర్వపరాలను జాగ్రత్తగా గమనిస్తే అందులో క్రిస్టల్ క్లియర్ గా దెర్ ఆర్ సర్టన్ థింగ్స్. ఇనిషియల్ గా ఏదైతే బ్లేమ్ చేయబడిందో దానికి సంబంధించిన అంశాల్లో ఒక నిజంగా అందరికీ శాంతన కలిగింది. కానీ ఇందులో ఈ మతపరమైన పవన్ కళ్యాణ్ గారు 25 సార్లు ఆయనకి మతిమరుపు ఉందో ఏటో నాకు అర్థం కావట్లే. ఇవాళ మీరు ఒక మాట జాగ్రత్తగా గమనించండి, ఆయన 15 సంవత్సరాలు జహాపన తుజ గ్రేట్ అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండటం, రాజకీయం చేస్తాడు శభాష్. బట్ ఇదే స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏమైనా వచ్చిందా సార్? మీరు ఒకసారి చెప్పండి. ఓకే, మా బంధం విడదీయింది అన్నది ఆ కోణంలో మాట్లాడతారు, వీఆర్ నాట్ డినైయింగ్ ఇట్. బట్ 15 సంవత్సరాలు ఇలా పవన్ కళ్యాణ్ గారు లాగా అథెంటికేట్ గా నేను పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం విడదు అన్న తెలుగుదేశం నుంచి ఆ స్టేట్మెంట్ ఏమైనా చూసారండి? మీరు కూడా జర్నలిస్టే కదా, అట్లీస్ట్ వంశీ గారిని అనమనండి. చంద్రబాబు గారి దగ్గర నుంచి ఏమైనా విన్నాడేమో ఆయన? మేమంటే పోనీ దూరం ఉంటాం, ప్రతిదీ నెగిటివే అంటాడు వంశీ. కానీ ఆయన తెలుగుదేశంలో అధికార ప్రతినిధి హోదాలో ఉన్నాడు. ఏ రోజైనా ఒక అధికారికంగా ఏదో వంశీ గారు మాట్లాడతారు మమ్మల్ని ఎవరు విడదీయలే రిలేటివ్, కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అదే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడు. అంటే ఏమంటారు మీరు? కాదు సార్, అంటే ఏమంటారు మీరు? రానున్న రోజుల్లో తనకు ఫేవర్ గా మార్చుకునేందుకు అదుగో నేను ఆ రోజు నుంచి కూడా కలిసి ఉందాం అన్నాను, కానీ నా మాట వినలేదని ఎప్పటికైనా టీడీపీ జనసేన విడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ అడ్వాంటేజ్ తీసుకుంటా అలా మాట్లాడారు అంటారా మీరు? ఇందులో అవన్నీ నేను అంత పెద్ద మాటలు మాట్లాడను, కానీ నేను అంటుంది 2 చేతులు కలిస్తేనే కానీ సౌండ్ గా రాదు కదా సార్.
ఇప్పుడు 15 సంవత్సరాల కమిట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నప్పుడు కమిట్మెంట్ తీసుకున్నాం మేము కూడా, అంచేత సేమ్ లైన్స్ మేము ఫాలో అవుతున్నాం అన్నది ఎప్పుడైనా మీరు చంద్రబాబు గారి దగ్గర నుంచి విన్నారా? నాకు దీనికి ఆన్సర్ చెప్పండి ఫస్ట్. దేర్ ఆర్ సో మెనీ స్ట్రాంజర్స్. ఇప్పుడు చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారు దీన్ని రిట్రియేట్ చేశారు, కానీ ఒక్క సందర్భం అయినా చంద్రబాబు గారు మాడారు? ఇది చెప్పండి నాకు ఒకసారి. ప్రపోజల్ పెట్టిందే చంద్రబాబు గారు, పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది టీడీపీకి? ప్రపోజల్ పెట్టారు, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్, బట్ 15 సంవత్సరాల కాంటాక్ట్ అనేది నేను ఎప్పుడు వినలేదు. కాంట్రాక్ట్ ఎందుకు ఉంటుంది సార్? అనుసంధానంగా కలిసి వెళ్తారు. కాంట్రాక్టులు పెట్టుకోవడానికి ఇదేమైనా బిజినెస్? అది నేను అంటలేదు సార్, అది అవన్నీ మాడుతుంది పవన్ కళ్యాణ్ గారు కదా. మీరు నేను ఎంతకని సమర్థిద్దామన్నా అట్నుంచి ఒక సౌండ్ రావట్లే కదా. మీరైతే పర్సనల్ గా ఏమంటారు? 15 సంవత్సరాల పాటు కూటమి కలిసి ఉండే అవకాశం ఉందంటారా? నేను 2 విషయాలు చెప్పగలను సార్. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ అవసరం ఉందో లేదో అన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే అవసరం లేదనే చెప్తాను. అది బీజేపీ, ఎందుకంటే ఇది ఇండిపెండెంట్ పార్టీ. ఆయన 40 సంవత్సరాల పైచిలకు లెగసీ ఉన్న ఆ పార్టీకి వీళ్ళ అవసరం వాళ్ళకి ఉంటుందా, వాళ్ళ అవసరం వీళ్ళకి ఉంటుందా అనేది క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు గారి అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంది తప్ప పవన్ కళ్యాణ్ గారి అవసరం ఏమాత్రం తెలుగుదేశానికి లేదు. అంచేత ఏంటంటే అతనికి ఇండిపెండెంట్ గా నిలబడి గెలవలేడు కాబట్టి ఈ జస్ట్ లైక్ పారాసైట్ తెలుగుదేశం మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి ఆ విధంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ తెలుగుదేశం ఇప్పుడు జనసేన మీద ఆధారపడి లేదు. ఆఖరికి వాళ్ళకి వ్యక్తుల కొరత ఉన్నప్పుడు కూడా 13 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి మరీ గెలిపించుకుంది తెలుగుదేశం. ఇది గమనించండి. తర్వాత ఒక ఆవిర్భావ సభలో అథెంటికేట్ గా అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడిన తర్వాత దాన్ని కనీసం రిపీట్ చేయడానికి కూడా భయపడుతున్న పవన్ కళ్యాణ్. సో ఫ్యూచర్ లో ఎప్పటికైనా లాస్ పోయేది జనసేన తప్పితే టీడీపీకి ఎటువంటి లాస్ ఉండదంటారు సార్? అది ఒక నిండు కొండ, ఎన్నో సంవత్సరాలు 4 దశాబ్దాల పైచీలు కొన్న పార్టీకి ఎక్కడ వస్తుంది సార్ డ్యామేజ్? వాళ్ళ క్షేత్రస్థాయిలో నిర్మాణం ఉంది. ఒక విషయం నేను చెప్పగలను, ఇవాళ రాష్ట్రంలో ఒక పార్టీ అనేది తీసుకుంటే తెలుగుదేశం ఎవరికైనా ఒక టెస్ట్ కేసు 40 సంవత్సరాల క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ ఎందుకు బేరీజ్ వేసుకోవట్లేదంటారు? అయితే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎందుకు ఆలోచించట్లేదు? ఆయనకి ఏది తెలియదు కాబట్టి, ఆయనకి రాజకీయ అవగాహన, రాజకీయ పరిపక్వత ఈ జన్మకు కాదు కదా, వచ్చే జన్మకు కూడా రాదు కాబట్టి. ఓకే, రైట్. రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఒకసారి అవకాశం అంటే అధికారం అనేది వచ్చిన తర్వాత పార్టీ క్షేత్రస్థాయిలో నిర్మించుకోవడానికి చూస్తారు. ఇప్పుడు చూడండి, మన తెలంగాణలో మీకు ప్రాక్టికల్ గా అర్థం అవ్వాలంటే, మన తెలంగాణలో ఉన్న కమిటీని రద్దు చేసి ఎలక్షన్ లో నిలబడతామని చెప్పాడు. తర్వాత ఏమైంది? కనీసం కమిటీల నిర్మాణం జరగలేదు, ఎలక్షన్ కంటెస్ట్ కూడా చేయలేదు. ఇవన్నీ గాలి 350 చోట్ల వాళ్ళు మున్సిపాలిటీలో నిలబడ్డారు, వార్డుల్లో అక్కడక్కడ. సార్ అది ఒక పార్టీ విధానంకి కట్టుబడి ఏదో చూడండి, నథింగ్ బట్ ఇండిపెండెంట్, నథింగ్ బట్ బీఫామ్స్. ఎవరు ఇచ్చారు ఇక్కడ బీఫామ్లు? బీఫామ్లు ఎవరు ఇచ్చారు చెప్పండి? మీరు కూడా జర్నలిస్ట్. తెలంగాణకు సంబంధించిన నేతలు ఇస్తారు మున్సిపాలిటీ ఎన్నికలకి. ప్రతి బీఫామ్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలని లేదు కదా. అలా కాదు కదా సార్, కేసీఆర్ గారు బీఫామ్లు ఇస్తారని మన ఆయనకి ఎంక్వైరీకి పిలిచినప్పుడు నేను బీఫామ్లు ఇవ్వాలని క్లాస్ చెప్పలేదా? రామచంద్రరావు గారు బీఫామ్లు ఇవ్వలేదా? జాతీయ పార్టీ అధ్యక్షుడే కదా. ఏ సార్ మీరు ఏదో సపోర్ట్ చేద్దామంటే చేయండి, నాకు కాంట్రాడిక్టింగ్. ఎవరికి సపోర్ట్ చేయండి సార్, మీ నోటి ద్వారా ఎవరికైనా నిజాలు తెలిపించాలనుకుంటాం కానీ మేము ఎవరికి సపోర్ట్ చేయం. మాకు ఎవరైనా ఒకటే. లక్ష్మీనారాయణ గారు చెప్పండి సార్. ఇప్పుడు పార్టీ క్షేత్రస్థాయిలో నిర్మాణం జరిగి కమిటీలు మళ్ళీ రీప్లేస్మెంట్ అయ్యి ఎలక్షన్ కి 350 కాదు, మేము చూడండి మొన్న 21కి స్ట్రైక్ రేట్ 100% తెచ్చుకున్నాం యాప్ లో 10-20 నిలబడమండి. ఎవరు డినైయింగ్? లేదంటే ఇన్ని కార్పొరేషన్లు 106 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల దగ్గర 350 నిలబడరు, అది కూడా మేము కాదంటలేదు. కానీ పార్టీ నిర్మాణం మీద మనం మాట్లాడుతున్నాం ఇవాళ. సరే సార్, వాళ్ళ అంతర్గతంగా కాదు సార్, వాళ్ళ అంతర్గతంగా చేస్తారు. ఒకవేళ అవ్వకపోతే సెట్ కాకపోవచ్చు. కానీ ఒకటి వైసీపీ కోరుకుంటుందా వీళ్ళు విడిపోవాలని? సార్ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఎవ్వరు కూడా ఉన్న వాళ్ళతో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్యారెక్టర్ ఎవరికైనా తెలిస్తే ఆయన ముగ్గురు కలిపి ఆయన ఓడించినప్పుడు మీరు విడిపోయారని మళ్ళీ గెలుస్తాననే మాట ఆయన నోట్ల నుంచి రాదు. ఇది వారియర్. చావో రేవో ముగ్గురు కలిసినప్పుడు గెలుచుకోడు, ముగ్గురు కలిసినప్పుడే చావో రేవో తెలుసుకోవడానికి సిద్ధపడతారు తప్ప విడిపోయారండి నేను ఒక్కొక్కరితోనూ పోరాటం చేయగలనంటే ఆ 4 గంటలు. అసలు ఇక్కడ గత ఆంధ్రప్రదేశ్ టైంలో ఏదైతే ఉందో 2 పార్టీలు ఉన్న పరిస్థితి లేదు కదా. ఇప్పుడు ఏపీలో 3వ పార్టీ కూడా వచ్చింది కాబట్టి అసలు 2 పార్టీలు కలవకుండా ఒక్క పార్టీ వచ్చే అవకాశం ఉందంటారా? రాజశేఖర్ రెడ్డి వల్లే కాలేదు, సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారు. ఆ రోజుల్లో పొత్తు పెట్టుకోవడం అనేది తప్పేం కాదు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన పొత్తు పెట్టుకున్నప్పుడు అన్న దగ్గర మీరు జాగ్రత్తగా గమనిస్తే
సిపిఐ సిపిఎం పార్టీలు ప్రపంచవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను అది అంత శాసించే స్థాయిలో ఉన్న మా అయితే ఖమ్మంలో 2-3 నియోజకవర్గాలు తప్ప వాళ్ళు ఏమి రాష్ట్ర స్థాయిలో శాసించేసే అంత సామర్థ్యం వాళ్ళకి ఎక్కడా లేదు. అలాంటిప్పుడు పెట్టుకోవడం అందరికీ దేనికి? తెలిసిన విషయమే. అలాంటప్పుడు పెట్టుకోవడం దేనికి? వదిలేయచ్చుగా. వేణీళ్ళు సన్నీళ్ళు తోడని మీకు అవునా? చూడండి, పవన్ కళ్యాణ్ పుత్రుదాన్ని కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం పార్టీలతో ఎగ్జాక్ట్లీ. ఒకటి చెప్పండి, మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఒకటి చెప్పండి, వీళ్ళు విడిపోవాలని వైసీపీ బలంగా కోరుకునే అవకాశం ఉందా లేదా? అబ్సల్యూట్లీ నో. నేను ఒక అనలిస్ట్ గా చెప్తున్నాను, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు విడిపోవాలని కోరుకోరు. కోరుకోరు. రైట్. కళ్యాణ్ ఇండిపెండెంట్ సామర్థ్యం. మీరు చెప్పింది అర్థమైంది. మరి కాసేపట్లో వస్తాను సార్ మీ దగ్గరికి. వస్తాను సార్. చెప్పండి. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఇండిపెండెంట్ సామర్థ్యం పవన్ కళ్యాణ్ ఉంటే ఆయన విడిపోవాలో లేకపోతే ఆయన ఈజ్ పారాసైట్. తెలుగుదేశం కాదు సార్, కరుడు కట్టిన రెండు రాజకీయ పార్టీలు అంతర్లింగనంగా భూమిలోకి చొచ్చుకుపోయినప్పుడు మూడో వాళ్ళు నిలబడాలంటే టైం పడద్దేమో. ఆ టైం ఆయన తీసుకుంటున్నాడేమో. ఒక రాజకీయ విశ్లేషకుడు కనిపించట్లేదా? నేను అదే చెప్తున్నాను సార్, 40 సంవత్సరాల లెగసీ కలిగిన ఒక తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ ఇండిపెండెంట్ గా నిలదొక్కుని ఒకసారి అధికారంలోకి వచ్చింది కదా. అలాంటి ప్రయత్నం ఎక్కడైనా పవన్ కళ్యాణ్ దగ్గర కనబడిందండి. వైఎస్ఆర్సీపీ అంటే కాంగ్రెస్ పార్టీ నేతలందరూ దానిలోనే ఉన్నారుగా. పోనీ ఈయన మాత్రం ఈయన దగ్గర మా నాదెళ్ళ మనం ఎక్కడి నుంచి వేరే ప్లాన్. అదే సార్, పార్టీ కూడా ఇంత సొంతది కాదు, మీకు తెలిసిందే కదా. ఎవరు సొంతం కాదు. వైసీపీ పార్టీ కూడా ఆయన పెట్టింది కాదు కదా, ఎవరి దగ్గర నుంచో తీసుకున్నారని కూడా టాక్ ఉంది. కాదంటారా? అలా కాదండి, ఇప్పుడు కంపెనీ అమ్మేస్తుంటారు, కొనుక్కున్న తర్వాత పాత్ర పేరు చెప్తారు, కొత్త పేరు చెప్తారా? మరి కొనుక్కునే నేను అమ్మలేదని చెప్తున్నాడు ఆయన. నేను ఎవరికి రమ్మనండి, కోర్టులో కేసు ఏమైంది? రైట్. రామారావు గారు కూడా నేను ఇవ్వలేదని చెప్పారు. ఏమైంది అప్పుడు? ఎస్, రామారావు గారు నేను ఇవ్వలేదు ఈ పార్టీ అన్నారు. మళ్ళీ మాట్లాడతా. నచ్చడం అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినట్టు ఉంటుంది. కాదు సార్, రైట్. మళ్ళీ మాట్లాడతా. మనతో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు, ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, టాపిక్ అయితే కొంచెం డైవర్ట్ అయితే అయింది, కానీ ఇవాళ అయితే అంబటి రాంబాబు గారి విషయంలో మరొక కొన్ని రోజులు రిమాండ్ పొడిగించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు వంశీకృష్ణ గారు చెప్పినట్టు మరి ఆల్రెడీ కొన్ని కేసులు ఉన్నాయి. ఆయన మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా రాజుపాలెంలో నమోదైందన్నారు. అసలు అంబటి రాంబాబు గారు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటే మరి కొన్ని రోజులు పెట్టే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు సార్? దాన్ని చెప్పే ముందు ఇందాక డైవర్ట్ అయిన దాని గురించి ఒక్క పాయింట్ చెప్పేసి అప్పుడు దాంట్లోకి వెళ్తాను సార్. పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం అవసరం ఉంది కానీ తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ అవసరం లేదని అంటున్నారు కాబట్టి దాని మీద ఒక కామెంట్ చేయాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని కాంగ్రెస్ నామరూపం లేకుండా చేశారు. అలాగే వైసీపీని గెలిపించకుండా చేస్తానని 2014 వైసీపీని ఓడించగలిగాడు, టీడీపీని గెలిపించగలిగాడు. అలాగే 2019 టీడీపీని ఓడిస్తానని కుంభస్థానం మీద కొడతానని టీడీపీని ఓడించగలిగాడు. మళ్ళీ 2024 వైసీపీని ఓడించగలిగాడు. దాన్ని బట్టి రుజువుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఎటువంటి పార్టీనైనా ఓడించే గెలిపించే సత్తా ఉంది, అయితే తనకు తాను గెలిచే సత్తా లేదు అనేది నిరూపితమైంది. అందుకనే ఇతను పొత్తులు పెట్టుకున్నాడు, పొత్తుల ద్వారా వెళ్తున్నాడు. ఎందుకు పొత్తులు పెట్టుకున్నారంటే ఒక బలమైన రాక్షసుని సంహరించడానికి దేవతలు, త్రిమూర్తులు, సప్తరుషులు అందరూ కలిస్తే కానీ రాక్షసుని సంహరించలేకపోయేవారు. అలాగే ఒక బలమైన భావజాలం వల్ల వైసీపీ లాంటి పార్టీని ఓడించడానికి పొత్తులు పెట్టుకోవడంలో తప్పే. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో